నరేష్ గారు కంటిన్యూగా సీరియస్ సినిమాలే చేస్తున్నా అనే ఫీలింగ్ లేదా? బ్రేక్ తీసుకుందాం అని రావట్లేదా? మళ్ళీ కథ రాగానే ఒప్పేసుకుంటున్నారా? రఘు గారు 10 సంవత్సరాల ముందు ఏం అడిగారు అయితే, ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారా, సీరియస్ సినిమాలు చేయరా అని అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ ఎప్పుడు అంటున్నారు. త్వరలోనేనండి, మొన్న అనౌన్స్ చేసేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. దాని తర్వాత వచ్చి 2 కామెడీ సినిమాలు, మళ్ళీ మీరు పాత నరేషన్ చూస్తారు, వింటేజ్ నరేషన్. ఇది నా సామిరంగా సినిమా టైంలో కమిట్ అయ్యారా కంటిన్యూషన్? ఇప్పుడు తర్వాత ఈ కథ విన్నారా, అప్పుడే విన్నారా చిట్టూరు గారితో కంటిన్యూషన్ గురించి? లేదండి, అప్పుడు ఆ రోజు చెప్పాను కదండి, సక్సెస్ అయిన మీట్ తర్వాత అన్నపూర్ణ నుంచి కిందకు దిగుతుంటే మెట్లు దగ్గర వచ్చిన కార్ పార్కింగ్లో మాట్లాడితే, అప్పుడు మాట్లాడి అంటే ఆయనతో నాకు కంఫర్ట్ ఉందండి, నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది, ఆయన వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది. సో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని చెప్పారండి. అక్కడి నుంచి కథలు వింటున్నామండి. మేము ఆల్మోస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు చాలా కథలు అండి. ఆయన 10-15 కథలు వినుంటాను, నేను 15 కథలు వినుంటాను. దాని తర్వాత ఫిల్టర్ చేసి అలా ఒకరోజు అనుకోకుండా అనిల్ గారు ఆయనకు ఒక కథ చెప్పడం అలా జరిగిందండి. ఇది భీమ్స్ని ఎప్పుడో ఆయన టాలెంట్ని గుర్తించిన మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈలోపు ఆయన ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చాలా చేసేసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఎప్పుడైనా మన టెక్నీషియన్ అంటే మనతో పాటు ఒకళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంకో పెద్ద స్థాయిలో ఉన్నారంటే డెఫినెట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇది ఎప్పుడో రావాల్సిందండి. యాక్చువల్లీ పాప మా భీమ్స్కి 10 years బ్యాకే రావాల్సింది. ఐ థింక్ కొంచెం లేట్గా వచ్చింది. బట్ వచ్చినది కూడా చాలా సాలిడ్గా పెద్ద హిట్లతో వచ్చారు. అండ్ ఐ థింక్ ఆయన బిజీ అయిపోయాడు కాబట్టి ఆయన నా సినిమాల ప్రాజెక్టులకు టైం ఇవ్వట్లేదు. నరేష్ చెప్పండి. లాస్ట్ ఇయర్ 2 సోలో హీరోగా 2 సినిమాలు చేసావు. అవునండి. నాగార్జున గారితో సినిమా చేసావు. ఈ సంవత్సరం 11 నెలలు అయింది, ఇంతవరకు సినిమా లేదు. సో ఈ గ్యాప్ అంతా ఈ సినిమా తీర్చేస్తుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఇది అండ్ అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు అయిపోయినాయండి. మధ్యన స్ట్రైక్ రావటం, వర్షాలు కారణం ఈ సినిమా డిలే రావటం కొంచెం అలాగే జరిగినాయండి. ఐ థింక్ అండ్ నెంబర్ ఆఫ్ సినిమాస్ క్వాంటిటీ పెట్టుకోలేదు. నేను సంవత్సరానికి ఇన్ని సినిమాలు తీయాలని. కరెక్ట్ టైం అండ్ మనకు రిలీజ్ డేట్ కూడా కుదరాలి కదండి. అంటే ఇట్ హ్యాస్ టు బీ లైక్ మనకు కొంచెం మంచి రిలీజ్ డేట్, సోలో విండో దొరికితే కొంత మనకి అంటే వేరే పెద్ద సినిమా కాంపిటీషన్ అయినప్పుడు చేద్దామని ఫస్ట్ నుంచి నేను చిట్టూరు గారు అనుకున్నామండి. సో ఆ డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి, మంచి డేట్ కోసం. అనిల్ గారు హాయ్ సార్. షో రన్నర్ అంటే ఇది యాక్చువల్గా ఓటీటీస్ వెబ్ సిరీస్ వీటికి విన్నాం షో రన్నర్ అని. ఫస్ట్ టైం ఒక మూవీకి షో రన్నర్ అని వేసుకుంటున్నారు, ఏంటి? అంటే ఏంటి అంటే స్పెషాలిటీ ఏం లేదు సార్. నేను బేసికల్గా ఆమె స్టోరీ టెల్లర్ అంతే. ఒక కథ చెప్పాలనుకుంటాను ఆడియన్కి. అది డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు. పర్యవేక్షణని కొంచెం ఇంగ్లీష్లో మార్చి షో రన్నర్ పెట్టుకున్నారు స్టైలిష్గా అంతే. అలా కూడా అనుకోవచ్చు సార్. బట్ నేనేంటంటే ఆ డిఫరెన్సియేషన్ ఏం చూడలేదు. ఒక కథని ఆడియన్కి తీసుకెళ్ళాలి, అది రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, షో రన్నర్ కావచ్చు, అలా అని ఎట్లా అన్నా తీసుకెళ్ళాలనిపించింది కథ, ఒక మంచి కథని, అంతే సార్. కామాక్షి గారు. హాయ్, నే మైసెల్ఫ్ హేమమాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే పొలిమేర చూసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కథలకి కామాక్షి గారు సూటబుల్ అని చెప్పేసి అనిపించింది. అయితే ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ ఈవిడ చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ చెప్పారు కదా. ఫస్ట్ కథ మీ దగ్గరికి వచ్చినప్పటికే ఐ నో అనిల్ గారు మీరు ఫ్రెండ్సే కాబట్టి మీకు ముందే కథ తెలిసి ఉండొచ్చు. అంటే ముందే మిమ్మల్ని హీరోయిన్ అని అనుకున్నారా, లేదంటే ఇంకెవరినన్నా అనుకుని లేదు ఎవరు వర్కౌట్ అవ్వట్లేదు మనకి, లేదు విల్ గో విత్ యూ అని అనుకున్నారా? అంటే ఏం చెప్తారు? చాలా క్వశ్చన్స్ అడిగారు ఒక క్వశ్చన్లో. సో ఫస్ట్లీ కథ నా వరకు రావడం ఏం లేదండి. నాని అండ్ అనిల్ గారు 2020 నుంచి మా ట్రావెల్ ఉంది. ఇది 5 years ఆల్మోస్ట్. సో స్టోరీస్ సార్ ఆల్మోస్ట్ ఈ 5 yearsలో 7 stories రాసుకున్నారు. ఆ 7 storiesలో నేను ఉన్నాను రైటింగ్ అండ్ ఏదైతే సెట్స్ మీదకి వచ్చిందో డైరెక్షన్ టీంలో. సో అనిల్ గారు వాజ్ స్టోరీ ఎప్పుడైతే ఫినిష్ అయిందో అల్లరి నరేష్ గారు ఓకే చేశారు స్క్రిప్ట్. చిట్టూరి గారికి ద ఫస్ట్ నేమ్ హీ ప్రపోజ్డ్ వాజ్ మై నేమ్. అండ్ చిట్టూరి గారు ఆల్రెడీ యాజ్ అ పర్ఫార్మర్గా నా ఫిల్మ్ చూశారు పొలిమేర, మీరందరూ కూడా చూశారు. సో హీ వాజ్ లైక్ వై నాట్. సో అందుకే ఇందాక నేను చెప్పినప్పుడు దిస్ 4 pillars ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సో ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నరేష్ గారు,
సార్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు చాలా లేయర్స్ నడుస్తూ ఉంటాయి సైమల్టేనియస్గా, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండుంటే అది క్లియర్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. అయితే నెరేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఏమన్నా వింటున్నప్పుడు ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగిందా సార్? లేదు, కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నాను. అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఎప్పుడు మీరు పొలిమేర చూసుకున్నా కూడా 3 కథలు జరుగుతుంటాయండి. ఏ కథ గురించి చెప్తున్నారు, ఏ కథకి ఎక్కడికి లింక్ అవుతుందో తెలియదండి. అలా ఈ దీంట్లో కూడా 4-5 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ జరుగుతుంటాయండి. ఇది 2 కలుస్తాయేమో అనుకుంటే అది కలవదు, ఇంకోటి కలుస్తుంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ట్విస్ట్లు అండి. సో అలాగే మల్టీ లేయర్ ఒక ట్రీట్మెంట్తో స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. చాలా కష్టమైన స్క్రీన్ ప్లే అండి అది. సో ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు సార్. ఈ టైప్ ఆఫ్ జోనర్ మీరు ఫస్ట్ టైం ఎలా అనిపించింది సార్? త్రూ అవుట్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ జోనర్ అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా అంటే ఎలాంటి సినిమాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైం ఉండకూడదండి. ఫస్ట్ థింగ్ నేను అనిల్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా 2 hours 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు అనుకున్నాం. సో ఆ డెడ్ లైన్ అలా పెట్టుకుంటే ఇవాళ 2 hours 5 minutes అండి ఎంటైర్ సినిమా. అంటే ఎక్కడ మీకు అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లో కొంచెం మధ్యన అక్కడ 2-3 చోట్ల ల్యాగ్ వచ్చిన, 1 నిమిషం 2 నిమిషాలు ల్యాగ్ వచ్చినా ల్యాగ్ అంటామండి. సో ఇట్ హ్యాస్ టు బి ఫాస్ట్ అండ్ ఆడియన్స్ ఇది అవుతుంది అనుకున్నప్పుడు అది అవ్వకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ద ఆపోజిట్ వే. సో ఐ థింక్ దాట్ వాస్ అ మేజర్ ఛాలెంజ్ అండి. అంటే ఆయన నాకు నచ్చింది కూడా ఆయన కథ చెప్పినప్పుడు జనరల్గా నేను కూడా మనం ఏమనుకుంటాం, మనకి ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ని సినిమాలు కథలు విన్నాం కాబట్టి ఇది అయ్యి ఉంటుంది అనుకుంటే, అది కాకుండా ఇంకోటి ఉంటే ఇది కాదా అంటే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదండి. నేను అసలు యాక్టర్గా నాకు కథ చెప్తున్నప్పుడు నాకు క్యూరియాసిటీ ఉందండి. డెఫినెట్గా ట్రాన్స్లేట్ అయిందండి. అండ్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే అండ్ ఐ థింక్ ఈ సినిమా గురించి హిట్ అన్ని తర్వాత డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందండి. బట్ బయటకు వచ్చిన తర్వాత అసలు కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే రాయటం అన్నది డెఫినెట్గా చాలామంది అనిల్ గారి దగ్గర కోర్స్ తీసుకుంటారు. మీరు క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి, స్క్రీన్ ప్లే క్లాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. భీమ్స్ గారు